మనకేం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి జ్ఞానం రావాలి, వాళ్ళకి డే టు డే యూజ్ కావాలి లైఫ్లో, అంతే కదా? ఏం చేసుకుంటావు? ర్యాంకు, ఫలానా ర్యాంకుకు ముద్ర పెట్టుకొని ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ ర్యాంకు పేరు చెప్పి వాడు లక్షలు దోసుకుంటుండు. మళ్ళీ వాడు ఏమైనా ప్రాక్టికల్గా నేర్పిస్తాడా అంటే ఆడ కూర్చుంటే పెడుతున్నాడు, బట్టి పట్టిపిస్తున్నాడు. ఒక బేసిక్ ఫెసిలిటీస్ ఉండే ఏముండే. ఇప్పుడు ఆమె పోయింది కదా మహిళా కమిషన్, ఆమె పేరు ఏంది, మన శారదా నేరెళ్ళ గారు. ఇక వీళ్ళు పోతారు, ఇక వీళ్ళు ఏదో డీల్ చేసుకుంటారు, కామైపోతారు. సో ఇది కాబట్టి మనం ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంది? పిల్లలకు మంచి విద్యా విధానంతో పాటు అనేక విషయాల మీద అవగాహన, ఈ విషయాల మీద వాళ్ళకి డే టు డే యూజ్ అయ్యే విధంగా నేర్పించాలనేది మన గోల్. కాబట్టి ఈ ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి, ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్ తీసేయాలి, గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఎప్పటిదప్పుడే. ఓకే. సో తర్వాత కంపల్సరీగా ఏది ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి. అర్థమైందా? ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు తెలుగు ఇంట్లో మాట్లాడతాం కదా, నేర్చుకుంటారు కదా. సో కాబట్టి ఇంగ్లీష్లో తెలుగు మీడియం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఏది తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగుకి చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి మొత్తం. ఓకే, పెట్టి నీకు తెలుగు కావాలంటే నేర్చుకో, నీకు కావాలంటే ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్ పెడతాం, నేర్చుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు. సో తర్వాత ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి యొక్క ఫీజు ధనవంతుని దగ్గర ఎంతైనా ఫీజు తీసుకో, మేము దానికి ఏం చెప్పాం. ఇప్పుడు చిరంజీవి మనవరాలకి 10 లక్షలు ఫీజు కట్టినా మేము పట్టించుకోం. ఓకే, ధనవంతుల గురించి అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కార్డు, గ్రీన్ కార్డు ఇయ్యా. ఇప్పుడు అత్యంత కఠిన పేదవాళ్ళకేమో బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటే సంవత్సరానికి ఎంతనో ఉంది, నాకు కరెక్ట్ ఆ నంబర్ గుర్తులేదు. సో అంతకంటే ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకేమో, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకేమో మనం ఏమో ఇస్తున్నాం, తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. ఓకే, తెల్ల రేషన్ కార్డు ఇవ్వమని అంటలేను నేను. ఓకే, ఒక గుర్తింపు కార్డు, ఏది అత్యంత పేదవాళ్ళకి ఒక వైట్దో ఏదో కార్డు, ఒక కార్డు, ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చినట్టు ఇంకో కార్డు ఇచ్చినట్టు. అట్లనే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక కార్డు, ఒక గ్రీన్ కార్డు ఏదో కార్డు. అర్థమైందా? ఇక ధనవంతులకి ఇంకో కార్డు, ధనవంతులకి ఏ కార్డు లేకపోతే ధనవంతుడు అన్నట్టు, లేకపోతే ధనవంతుని కూడా ఒక కార్డు, రెడ్ కార్డు ఏదో కార్డు. సో ఈ 3 కార్డులు ఇచ్చి ప్రతి దగ్గర ఈ మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ ఉన్నోనికి కొంత కాంపెన్సేషన్, ఈ పేదవాళ్ళకి 90% కాంపెన్సేషన్, అంటే వాళ్ళకి తగ్గించడం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోనే ఈ తెల్ల కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటే వాళ్ళకి తక్కువ ఫీజు కట్టిపి. అదే ఈ గ్రీన్ కార్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఒక రేటు. నేను అది పిల్లలకి అక్కడ ఫీజు కడతాం కదా, గవర్నమెంట్ ఫ్రీ అంటే మనం ట్యాక్సులు కడతాం కానీ ఫ్రీయే. సో అది కాకుండా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్కి ఏదైనా కట్టాలంటే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఏం ఫీజు లేదు, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక ఫీజు ఉంది, ఈ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఫీజు ఉంది. సో దానివల్ల అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుంది. అందరూ దాన్ని ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్ కాబట్టి అందరికీ యాక్సెస్, ఈవెన్ హెల్త్ కేర్ అయినా. సో కాబట్టి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ రైట్ కాబట్టి అట్లనే ఇల్లు కొనుక్కోవడం, ఈ 3 కూడు గూడు గుడ్డ, ఈ 3 ఫండమెంటల్. మనం ఏమి లగ్జరీగా తాగుడు, డ్రింకింగ్ దగ్గర ఆల్కహాల్ కొనుక్కుంటే లేకపోతే ఇంకో దగ్గర ఏమంటలేము. ఓకే, మనం బేసిక్స్, నివాసం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఏవైతే బేసిక్ బట్టలు, ఇవి ఏవైతే బేసిక్స్ కనీస అవసరాలు ఉన్నాయో అందరికీ అది బతికే హక్కు ఉంది కాబట్టి, అది ఫండమెంటల్స్ కాబట్టి వాటికి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదోళ్ళకి ఏదన్నా మీకు ఏమంటారు డిస్కౌంట్ లాగా ఒక పేదవాళ్ళకైతే 90% ఇయ్యి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక 50% డిస్కౌంట్ ఇయ్యి. సో దట్ వే ఎవ్రీవన్ కెన్ గెట్ ద యాక్సెస్ టు ద అంటే ఈ విద్యా విధానంకి, ఈ హెల్త్ కేర్కి, అట్లనే ఇల్లు కొనుక్కుంటే కూడా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. దానికి సంబంధించి కాంపన్సేషన్ లేకపోతే రీఎంబర్స్మెంట్ ఏం చేస్తారో దానికి రీఎంబర్స్మెంట్ అని పేరు పెట్టే కంటే ఎట్లా పెట్టినా అంటే వీళ్ళు డైరెక్ట్ అప్లై చేయకుండా వాళ్ళ ఎవరి దగ్గర కొనుక్కుంటామో వాళ్ళకే డైరెక్ట్గా పే చేసే విధంగా అయినా మీరు ఏం అరేంజ్ చేస్తారో ఆ విధంగా గవర్నమెంట్ ఈ పేద మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ సాయం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఒక సిస్టమేటిక్గా చేస్తే అందరూ ఒక ఏమంటారు సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా ఒక మెరుగైన సమాజం ఉంటుంది. ఒక ధనవంతుడు అట్లనే పెరుగుతాడు, పేదవాడు ఇట్లనే బతికితే అది ఎక్కడ మంచిది కాదు. వీడు చూసి క్రిమినల్ తయారవుతాడు. అప్పుడు పోలీసు అని గీతం ఇవ్వాల్సి వస్తుంది, ఒక డిస్టర్బెన్స్ అవుతుంది, వీడు నక్సలైట్ అవుతాడు, ఇంకోటి అవుతాడు. కాబట్టి అందరినీ ఒక బ్యాలెన్స్డ్గా చూసుకున్నప్పుడు అది బ్యాలెన్స్డ్ సొసైటీ ఉంటుంది.
ప్లస్ ధనవంతులు 10 మంది కట్టే ట్యాక్సులు వాళ్ళు మెజారిటీ కట్టనే కట్టరు దొంగలు. ఈ వీళ్ళ రాజకీయ నాయకులకు వాడు దోసుకున్న వాళ్ళకి చిల్లర ఇస్తారు, కామ్ అవుతారు. కానీ మెజారిటీ ట్యాక్సులు కడుతుందోడు ఈ పేదోళ్ళే, పేద మధ్యతరగతి వాళ్ళే. వీళ్ళే వస్తువులు కొనుక్కుంటారు, వీళ్ళే పెట్రోల్ పోయించుకుంటారు, వీళ్ళే అన్ని చేస్తారు. జిఎస్టీ కట్టినా, ఎక్సైజ్ సుంకం కట్టినా, వ్యాట్ కట్టినా వీళ్ళే కడతారు. మరి వీళ్ళ పైసలు వీళ్ళకి ఖర్చు పెట్టడానికి ఏం పోయిందిరా? ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు కదా. ప్రభుత్వం అంటే అందరి యోగక్షేమాలు చూడడానికి ప్రభుత్వం. పేదోడికి, బలహీనుడికి, మధ్యతరగతి వాడికి అండగా ఉండడానికే ఈ చట్టాలు, రాజ్యాంగం. అర్థమైందా? బలిసినోడికి అవసరం లేదు. ఇప్పుడు ట్రాఫిక్ లాస్ పెట్టినాం ఎందుకోసం? పెద్ద ట్రక్ వాని కోసం పెట్టలే. ట్రాఫిక్ లాస్ అంటే పెద్ద ట్రక్ వాడు వచ్చిందంటే చిన్నోళ్ళందరూ చంపేసిపోతాడు. కాబట్టి చిన్నోళ్ళని కాపాడాలడానికి రూల్స్. పెద్దోడిని కాపాడాల్సిన అవసరం లేదు. వాడు ఆల్రెడీ వాడే 10 మందిని చంపే స్థాయిలో ఉన్నాడు. వానికి మనం కాపాడే స్థాయిలో లేము, మనం అవసరం లేదు. కాబట్టి చట్టాలు దేనికోసం తెచ్చినాం? బలహీనుడి కోసం చట్టాలు. బలవంతుడి చట్టాలు ఎందుకు? వాడికి బలం ఉంది కదా, వాడి బలంతో వాడు కాపాడుకుంటాడు. వాడి బలంతో 10 మందిని చంపేస్తాడు. వాడు బలవంతుడు సంపొద్దు. ఈ పేదోని మధ్యతరగతిని కాపాడడానికే చట్టాలు, రాజ్యాంగం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రైట్ వింగ్ భావజాలం ఉన్న వాళ్ళు ఈ చట్టాలన్నీ తమకు అనుకూలంగా మలుచుకుంటారు. దానివల్ల వాళ్ళు మాత్రమే అన్ని విధాల పైన ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఇట్లానే బతుకుతున్నారు, అప్రెస్డ్గా. అందుకోసం కాదు కదా రాజ్యాంగం రాసుకుని. దానికి రూల్స్ ఎందుకు రాయ్యా? రూల్స్ లేనప్పుడు కూడా అట్లా చేస్తావు నువ్వు. దానికి రూల్స్ ఎందుకు? బలవంతుడు దోసుకోవడానికి, బలవంతుడు యొక్క ఆధిపత్యం చేయడానికి అసలు పుస్తకం ఎందుకు, చట్టం ఎందుకు? నేను చట్టం ఇవాళ రాజ్యాంగం ఎత్తేసి నువ్వు అదే చేస్తావు కదా. అసలు రాజ్యాంగం తెచ్చుకున్నది, చట్టాలు తెచ్చుకున్నది బలహీనుణ్ణి రక్షించడానికి కోసం చట్టాలు తెచ్చుకున్నాం. వాడికి కూడా బతికే రైట్ ఉంది కాబట్టి తెచ్చుకున్నాం. కాబట్టి అందుకోసం ఇవన్నీ మనం విద్యా విధానాన్ని ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, మీ కామెంట్స్. నవాజుద్దీన్ మదాని మొహమ్మద్ అన్న, కరెక్ట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? మన విద్యా విధానం ఎలా మారాలంటే బ్రదర్, ఒకటి ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థిక భారం పడొద్దు ప్రజలకి. అదే అందుకోసమే నేనేమన్నా అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకైతే 90%, మధ్యతరగతి వాళ్ళకైతే 50% మనకి ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్లో అయితే ఫీజు లేదు కదా. సో గవర్నమెంట్లో కూడా ఐడియల్గా ఏం చేయాలంటే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏది పేదవాళ్ళ దగ్గర అయితే ఒక 10 రూపాయలు, ఓకే, అంటే మినిమం, ఓకే, మినిమం వాళ్ళు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో అంత. ఓకే, సో అట్లనే మధ్యతరగతి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ, ధనవంతుల దగ్గర అయితే ఇప్పుడు ఐఐటి ఉంది గవర్నమెంట్దే, కానీ ఫీజు తీసుకోరా. సో అట్లనే ధనవంతుల దగ్గర అయితే ఫుల్ ఫీజు. గవర్నమెంట్లో కూడా తీసుకోవాలి. గవర్నమెంట్లో వచ్చే ప్రతి రూపాయి మనం ప్రజలకే వాడతాం. కాబట్టి మనము బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్లో ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్లో కూడా ఫీజు తీసుకోవాలి. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్దే కదా, తీసుకోమా. ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రొవైడ్ చేస్తే తీసుకోమా. సో ప్రభుత్వం కూడా తీసుకోవాలి, కాకపోతే పేదోడి దగ్గర కాదు. రెండోది, కాకపోతే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. పేదోడి దగ్గర కూడా మొత్తం ఫ్రీగా ఇవ్వద్దు. అర్థమైందా? ఒక బేసిక్ అంటే 100 రూపాయలైనా కట్టించుకోవాలి. ఫ్రీగా ఇస్తే దాని విలువ తెలుస్తలేదు. అర్థమైందా? ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసినాక ఫీజు గురించి ఆలోచించాలి. సో ఆర్థిక భారం పడద్దు ప్రజలకి. ఇంకొకటి, బోర్డు మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ల్యాబొరేటరీ కదా, ఈ రోజు పాఠం చెప్పినాక కంపల్సరీగా ఒక అర్ధగంట సేపు పాఠం చెప్పితే మిగిలిన అర్ధగంట సేపు గంట పీరియడ్ ఉంటే అర్ధగంట సేపు పాఠం చెప్తే ఇంకా అర్ధగంట సేపు ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్లో చూపెట్టాలి. లేదు అంటే ప్రతిరోజు అట్లా చూపెట్టలేకపోతే వారంలో 3 రోజులు, ఇప్పుడు 5 రోజులు పడింది అనుకో, 5-6, సో 5 రోజులు ఉందనుకో, 3 రోజులు పాఠం చెప్తే, లేకపోతే 4 రోజులు పాఠం చెప్తే 2 రోజులు మాత్రం కంపల్సరీగా ల్యాబ్, ఆ వారం ఏం నేర్చినామో దాని మీద ల్యాబ్లో చూపెట్టాలి. ఐ థింక్ ఇది బెటర్. ఎవ్రీడే ల్యాబ్కి తీసుకోయే కంటే ఈ వారంలో 4 రోజులు సోమవారం నుంచి బుధవారం దాకా పాఠం చెప్పు. గురువారం, శుక్రవారం ఓన్లీ ప్రాక్టికల్స్ పెట్టు. ఈ వారంలో ఈ 4 రోజులు ఏం నేర్పినావో దాని రిలేటెడ్ చూపెట్టు. ఐ థింక్ దట్ విల్ వర్క్ బెస్ట్.
ప్రాక్టికల్గా అదే ఫిజిక్స్ లాంటివి నేర్పిస్తే, కరెక్ట్ బ్రదర్, ఫిజిక్స్ లాంటివి నేర్పిస్తే ఆ ఫార్ములా వల్ల ఉపయోగం ఏమిటి, మనం అంతరిక్షంలో మన నక్షత్రాల మధ్య దూరము అనేకం, మనము అక్కడికి వెళ్ళలేము, కొలవడం సాధ్యం కాదు, కాబట్టి ఈ ఫార్ములాలు ఉపయోగించి వాటిని మనం కనిపెడుతున్నాము అని ప్రాక్టికల్గా చెప్పాలి. అసలు ఎందుకు చదువుతున్నావు, ఏంటి, ట్రిగనామెట్రీ వల్ల ఉపయోగం ఏమిటి, కరెక్ట్ బ్రదర్, మనం ఏది నేర్చుకున్నామో పాఠము దాన్ని ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కరెక్ట్గా చూపెట్టగలగాలి. సింపుల్. కొన్ని డే టైంలో చూపెట్టలేకపోతే సాయంత్రం చీకటి పడ్డాకైనా మనం ఆ యొక్క అది స్పెషల్గా ప్రత్యేకమైన అది కొంచెం లేట్ ఉండి అయినా ఎట్లయినా ఆ అరేంజ్మెంట్ చేసుకొని చూపెట్టాలి. లేదంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి చూపెట్టాలి.